వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మేతి మటర్ మలై పన్నీర్‌ని చేసి చూపిస్తాను. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. మైల్డ్ కారం ఉండి, క్రీమీ స్ట్రక్చర్ తోటి చాలా చాలా బావుంటుందిది. ఎక్కువగా మీరు రెస్టారెంట్స్‌లో చూసుంటారు. ఇంట్లో గూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ రెసిపీ కోసం ముందుగా మెంతి ఆకులను తీసుకోవాలి. ఒక పెద్ద సైజు మెంతి కూర కట్టను తీసుకొని నేను ఓన్లీ ఆకుల వరకే విడదీసుకున్నానండి. ఇవి మీకు గ్రాముల్లో కావాలి అంటే 70 గ్రామ్స్ దాకా ఉన్నాయి ఈ ఆకులు. ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు మీరు. ఇలా తీసుకున్న ఈ మెంతి ఆకుల్లో సరిపడినన్ని నీళ్లు పోసి నీట్‌గా ఒక 2, 3 సార్లు కడగండి. ఆకుకూర గదండీ! కాస్త దుమ్ము ఎక్కువ ఉంటుంది. అందుకని బాగా కడగాలి. ఇప్పుడు మెంతికూర మొత్తాన్ని ఇలా కడిగిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు మెంతికూరని కట్ చేసుకోండి. మీరు ఇలా డైరెక్ట్‌గా ఆకులు ఆకులుగా వేసేసారనుకోండి, కూర మొత్తం మనకి ఆకులు ఆకులుగా కనిపిస్తుంది. అందుకని ఇలా కట్ చేసుకున్నారనుకోండి, వేయించినప్పుడు బాగా వేగి టేస్ట్ కూడా బావుంటుందనమాట. అందుకని మెంతికూర మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మెంతికూరని ఏదైనా బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 200 గ్రాముల పన్నీర్‌ని తీసుకొని నీట్‌గా పన్నీర్‌ని ఒకసారి కడగండి. కడిగిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. మీరు షేప్ మీ ఇష్టమండి. పన్నీర్ ముక్కలు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనిక్కడ ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలన్నింటిని ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ గూడా వేసుకొని, ఈ బటర్ కరిగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, పావు టీ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిల్ని లైట్‌గా వేయించండి. మసాలా దినుసులు లైట్‌గా వేగితే సరిపోతుంది. ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, 10 లేదా 12 జీడిపప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలనమాట. ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటిని తీసుకొని ఏదైనా బౌల్‌లో వేసి పక్కన పెట్టండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్‌లోకి మరొక 2 టీ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. మీరు పన్నీర్ ముక్కలు వేయించుకోకుండా డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. కానీ ఇలా వేయిస్తే ఏంటంటే టేస్ట్ బావుంటుంది. కొద్దిగా బటర్‌లో వేగుతాయి గాబట్టి రుచిగా ఉంటాయి పన్నీర్ ముక్కలు. అందుకని వేయిస్తున్నాను. పన్నీర్ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిల్ని తీసి నీళ్ళల్లో వేసుకోండి. ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ ముక్క గట్టి పడకుండా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. మనం వేయించినప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది గదా! పన్నీర్ ముక్క అలా లేకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. అందుకని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలు వేయించుకునేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లారాయి. ఇప్పుడు వీటిల్ని మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఇదే మిక్సీ జార్‌లో ఒక 4, 5 పన్నీర్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్‌లో నుంచే ఒక 4 ముక్కలు తీసి పక్కన పెట్టాను. వాటిల్ని వేశాను. దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసి నేనిక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోండి. దీనివల్లే కూర టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్‌ని పక్కనుంచేసి ఇప్పుడేం జేస్తారంటే, ఇలా ఒక చిన్న రోల్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్‌లో అయినా వేసుకోవచ్చు. 1 ఇంచ్ అల్లం వేస్తున్నాను. 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకొని, ఇవన్నీ కలిపి మెత్తగా దంచుకోవాలి. ఇలా ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటుందండి. చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది గదా! ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది గదా! ఆ మెంతి కూరని వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు మెంతికూర లైట్‌గా వేగిన తర్వాత దీంట్లో ముప్పావు కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకొని వేయించుకోవాలి. నేను ముప్పావు కప్పు వేశాను గదండీ! మీరు కావాలంటే ఒక కప్పు దాకా అయినా వేసుకోవచ్చు. అలాగే నేనిక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ బఠానీ అయినా వేసుకోవచ్చు. కానీ కొద్దిగా ఉడికించుకొని వేసుకోండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి. ఇవి బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు వేయించుకుంటేనే మీకు మెంతికూర అనేది ఎక్కువ చేదు లేకుండా టేస్ట్ బావుంటుందనమాట.
ఇప్పుడు చూడండి మెంతి కూర, బఠానీ బాగా వేగిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత, దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది గదా! ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని, దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకొని, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి, ఇలా కలుపుతూ వేగనివ్వండి. ఈ పేస్ట్ కూడా బాగా వేగి మీకు ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు బాగా వేగింది. చూడండి ఆయిల్ సెపరేట్ అవుతుంది గదా! ఈ విధంగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి కలపండి. మామూలుగా అయితే ఈ రెసిపీలో పసుపు, కారం వేసుకోరండి. పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. మనం కొద్దిగా కారం ఎక్కువ తింటాం గాబట్టి నేను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేశాను. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే పసుపు గూడా వేసుకోకపోయినా పర్వాలేదనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని, దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నీళ్లు నేనొక అర కప్పు దాకా పోసాను. సరిపోలేదంటే చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోండి. ఇలా నీళ్లు గూడా పోసి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ గూడా వేసుకొని, ఒకసారి మొత్తం కలుపుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక విషయం అండి, ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, మనం ఇంట్లో పాల మీద మీగడని స్టోర్ చేసి పెట్టుకుంటాం గదా! ఆ మీగడనైనా కొద్దిగా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికిస్తున్నాను. నీళ్లు ఎక్కువ పోసుకోమాకండి. నీళ్లు ఎక్కువ పోస్తే టేస్ట్ బావుండదు. మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా చల్లుకొని, మొత్తం బాగా కలుపుకొని, వేడి వేడిగా చపాతీతో గానీ, పుల్కా, నాను, బటర్ నాను, జీరా రైసు ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ కారం ఉండదు. ఆ క్రీమీ స్ట్రక్చర్ తోటి సూపరుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎక్కువగా రెస్టారెంట్స్‌లోనే తింటూ ఉంటారు గదా! ఇంట్లో గూడా చాలా సింపుల్‌గా ఇలా చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.